ఏమైంది రావరే చాయ్ అబ్బా జెండు పెట్టున్నాయినా కోల్గేట్ పేస్ట్ అది హలో గైస్, అందరికీ నమస్కారం. నేను మీ చంద్రశేఖర్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వివిపి కుర్రోళ్ళు. ఇప్పుడు ఈ వీడియోలో మేము వచ్చేసి మా టీంలో ఒకటి మీద ప్రాంక్ అయితే చేయబోతా ఉన్నాం. ఆ ప్రాంక్ వచ్చేసి ఓరియో బిస్కెట్ ఉంటుంది కదా, ఆ ఓరియో బిస్కెట్ లోపల ఉండే వైట్ క్రీమ్ తీసేసి కోల్గేట్ పేస్ట్ వేసి అదైతే మా వాడికి ఇవ్వబోతా ఉన్నాము. ఇప్పుడు మనం బిస్కెట్ లోపల క్రీమ్ తీసేసి పేస్ట్ అయితే వేద్దాము. మా వాడికి డౌట్ రాకుండా మేము ఒక బింగో ప్యాకెట్, ఇంకో బిస్కెట్ ప్యాకెట్ ఎక్స్ట్రా కూడా తీసుకొని వచ్చినాము. ఇప్పుడైతే మనం బిస్కెట్ లోపల పేస్ట్ వేసేసి మా వాడికి ఫోన్ చేసి మా వాడిని పిలిపిద్దాం. ఫస్ట్ అయితే పేస్ట్ వేసేద్దాం బిస్కెట్లోనే. అప్పుడే తింటానవే. మా వాడు బిస్కెట్లో ఉండే క్రీమ్ మొత్తం తినేస్తా అన్నాడు, ఎందుకంటే క్రీమ్ తినేసి ఆ ప్లేస్లో పేస్ట్ పెట్టాలని చెప్పి. చూద్దాం సక్సెస్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో. మ్యాక్సిమం సక్సెస్ అవుతుంది. మా వాడి రియాక్షన్ అయితే క్రేజీగా ఉంటుంది. వాడు నార్మల్గానే కామెడీ చేయడం అట్లా చేస్తూ ఉంటాడు. మనం తెచ్చుకున్న బిస్కెట్ ప్యాకెట్స్లో ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి బిస్కెట్లో ఉన్న క్రీమ్ అంతా తీసేసి పేస్ట్ని ఏమాత్రం డౌట్ రాకుండా సేమ్ క్రీమ్ లాగానే అంటించేసాము. కొద్దితే ఇంకా ఆటోమేటిక్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా, అంతే. చూడండి, ఇంకా మా వాడికి డౌట్ వచ్చేదంతా ఛాన్సే లేదు అసలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. డౌట్ రాకుండా అతనికి పైన ఒక 3 బిస్కెట్స్ పెట్టినాం. దాని తర్వాత 2 పేస్ట్ కలిపినట్టు పెట్టినాం. ఇప్పుడు అతనికి ఫోన్ చేసి పిలిపిద్దాం. తిన్న తర్వాత అతని రియాక్షన్ చూద్దాం. మేమైతే బిస్కెట్స్లలో పేస్ట్ పెట్టేసి మా వాడికి కాల్ చేసాము రమ్మని చెప్పి. పైకి వచ్చేసి ఈయన ఉన్నాం, ట్యాంకీ కాడ కూర్చోండం రా. స్తంభం నెంబర్ 49 ఉంటుంది చూడు. గూగుల్ సెర్చ్. వాడైతే మా వాడు వస్తాండు గైస్. నేనేదో వ్లాగింగ్ చేసినట్టు యాక్షన్ చేస్తున్నా. మేము 2 బిస్కెట్ ప్యాకెట్లు బింగో ప్యాకెట్ తీసుకొచ్చాము. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి 3 నార్మల్ బిస్కెట్లు, తర్వాత పేస్ట్ పెట్టిన బిస్కెట్లు అయితే పెట్టాము. ముందు నార్మల్ బిస్కెట్లు 2 మేము తినేసాము. ఇంకో నార్మల్ బిస్కెట్ వచ్చి రాగానే మా వాడు తిన్నాడు. గండికోటలో క్యాంపింగ్ వేయాలని ప్లాన్ చేస్తా ఉన్నారు. అలా మా వాడిని మాటల్లో పెట్టేశాము. నెక్స్ట్ పేస్ట్ పెట్టిన బిస్కెట్లు 2 అయితే ఉన్నాయి. మాతో మాట్లాడుతూ ఆ పేస్ట్ పెట్టిన బిస్కెట్ తీసుకున్నాడు. ఏంది రాస్తాను చెయ్యి. ఏంద్రా మీ ఇద్దరు నవ్వుకుంటాను ఏంద్రా చెయ్యి. ఒరే ఏది నవ్వు ఏంద్రా, ఒరే ఏమైందిరా ఒరే చెయ్యి. జెండు బామ్ ఎందుకు పెడతారు రా ఒరే, ఒరే జెండు బామ్ ఎందుకు పెడతారా? ఒరే జెండు బామ్ ఎందుకు పెడతారా? జెండు బామ్ ఒరే బిస్కెట్లు ఎవరైనా జెండు బామ్ పెడతారు? మెంతో ప్లస్ పెడితే మింటో ప్లేసా? మీరు మింటో ప్లేస్ ఎట్ట పెడతారా? వీడు చూడు, వీడు సైగ్గా పెట్టి పైకి పెట్టి తీసుకొని చెప్పి ఇదా. అబ్బా ఎంత బాగా ఎతికిచ్చింది. అబ్బా వద్దురా స్వామి. ఈడేమో మటన్ తినుకోమన్నా ఏమైందిరా? ఒడి మీద చేయండి రా, ఒడి మీద చేయండి రా. బిస్కెట్ ఒరే ఏళ్ళతో పళ్ళు రుద్దుకుంటాను రావాడు. అలా పెట్టుకుంటేనే మంట నోట్ వేసుకుంటారా? మింగినవారా? మింగినా కూడా ఏం కాదు. జెండు బామ్ అయితే కాదు, మెంతో ప్లేస్ కూడా కాదు, ఇంకేందో గెస్టి. మూవ్ అనుకుంటానా, మెంతో ప్లేస్ కాదు. మంచి ఇంకా కొద్ది మూవ్ కాదు, మెంతో ప్లేస్ కాదురా. ఇంకా కొద్దిగా గట్టిగా నవ్వులింటే పళ్ళు అతక్కపోదు నీకు. నిజం నిజం. మరి నాకేం మెంతో ప్లేస్ వాసన వచ్చింది. మెంతో ప్లేస్ అయితే కాదు.
సర్లే అది తిని అదన్నా బాగుందిలే. ఒక దాంట్లోనే లేరా వేసింది. ఎరా ఎట్ట అనిపించింది? నేను మోసపోయాను. పళ్ళు తోమినాను. గైస్ మీరు ఒకసారి చూడండి, ముక్కు మీద చూడండి. ఇలా వచ్చాగాడు. ఈ బిస్కెట్ ఎవరికన్నా ఇద్దాం ఫ్రెండ్స్. ఇంకొకరికి ఇది ఫోన్ చేయి. ఎవరికొకరు పిల్లలు ఉంటారు ఫోన్ వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు ఎవడైతే మా టీంలో ఒకడు ప్రాంక్ అయ్యిండో, కోల్గేట్ పేస్ట్ పెట్టిన బిస్కెట్ ఎవడైతే తిని ప్రాంక్ అయ్యిండో వాడే మాకు ఇప్పుడు ఇంకొక ఐడియా ఇచ్చిండు. ఏంటంటే మా ఊరు పిల్లలంతా ఇప్పుడు కొంచెం ఖాళీగా ఆడుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకైతే ఫోన్ చేసి వాళ్ళని కూడా పిలిపిస్తా, వాళ్ళ మీద కూడా ఇదే చేద్దాం రా, వాళ్ళకి కూడా పేస్ట్ పెట్టి బిస్కెట్లు ఇద్దామని చెప్పి ఐడియా ఇచ్చిండు. వాడే కాల్ చేసి వాళ్ళని రమ్మని చెప్పిండు. వాళ్ళందరూ పిల్లలు ఒక 4-5 మంది వస్తున్నారు. వాళ్ళకు కూడా మనమైతే ఇప్పుడు ఆ పేస్ట్ పెట్టిన బిస్కెట్లు అందరికీ తినిపిద్దాము. పిల్లలకు కాల్ చేసి అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ గ్యాప్లోనే వచ్చేసారు. చందు ఏడే? మీ చందు ఎట్టింది బా? ఆ చందు ఏడప్పా? ఈ చందు ఆ చందు ఏడే? మ్యారీగోల్డ్ బిస్కెట్ వీడియో తీస్తాండి చంద్రమ్మ. హాయ్ గాయ్స్. వెంకటేష్ గారిని లేరా? ఓహో, ఇప్పుడు మ్యారీగోల్డ్ బిస్కెట్ తింటున్నా ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు బా ఎంత బాగా క్యారీ చేసింది బా. తెల్లగా క్రీము కోల్గేట్ పేస్ట్ అది, కోల్గేట్ పేస్ట్ అది. వీడు పేస్ట్ పెట్టిన బిస్కెట్ తినేలోపే వేరే వాడు రివీల్ చేసేసాడు. ఎలాగైనా తినిపించాలని చెప్పి నార్మల్ బిస్కెట్ అని చెప్పి పేస్ట్ పెట్టిన బిస్కెట్ ఇచ్చాము. సరే రెండోసారి కూడా మోసపడదు, తప్పు నీ మాట మోసపోయినా. ఏంది బ్రో ఇది? చందుగాడు మిస్ చేసుకుని రాని రమ్మంటున్నా. చందుగాని అప్పుడే అర్థం చేసుకోవాల్సింది, అడక తలిగిన బిస్కెట్ ఇచ్చాను. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది, అడక తలిగిన బిస్కెట్ ఇచ్చాను. వాళ్ళిద్దరూ ప్రాంక్ అయిన కాసేపటికే ఇంకొకడైతే వచ్చాడు. వాడికి కూడా ఏం తెలియనట్టు బిస్కెట్ అయితే ఇచ్చాము. ఇవ్వగానే నోట్లో పెట్టేసుకున్నాడు. ఊరకలేరా? ఇది ఒకటి తీయాలా? ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఏంద్రా చేతిలో వేసుకున్నావు? ఏముందిరా? అయ్యి అంటే అది కాకపోతే బిస్కెట్ చూసి ఇస్తున్నాడు కదా, నువ్వు ఇచ్చిన నోట్లు వేస్తున్నాడే. సో అది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో అయితే చాలా క్రేజీగా వచ్చింది. అలా ఒకరి తర్వాత ఒకరైతే ప్రాంక్ అయ్యారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.